వీళ్ళ వల్ల మొత్తం రాష్ట్రం అంతా కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. జాబ్ వస్తే జాబ్ అన్నాడు, ఏ జాబు లేదు. పెన్షన్స్ ఇవ్వట్లేదు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్లు 50 సంవత్సరాలు దాటిన పెన్షన్స్ అన్నారు, 2 సంవత్సరాలు అయిపోయింది పెన్షన్స్ ఇవ్వట్లేదు. ఆడవాళ్ళకి నెలకు 1500 అన్నారు. ఫ్రీ ఉచిత గ్యాస్ అన్నాడు, ఇదంతా గ్యాస్ కొట్టాడు మొత్తం అందరికీ. ఆ పవన్ కళ్యాణ్ గారి అసలు చెప్పవసరం లేదు. ఆయన మన ఏబిఎన్ రాధాకృష్ణ అన్న మాటని వాళ్ళ ఛానల్లో పేపర్లు వచ్చిన దాన్ని అందులో తప్పే ఉంది అంటాడు. కూడా తెలియట్లేదు అసలు. 33,000 మంది మహిళలు వీళ్ళు వీళ్ళు గవర్నమెంట్ లో ఎక్కడికో మాయమైపోయారు అంటాడు. ఒక మహిళని తీసుకురాలేదు, వీడు వచ్చి 2 సంవత్సరాలు అయింది. అసలు మీరు చేస్తున్నటువంటివి ఏంటి? రేపు ఎప్పుడు ఎలక్షన్ జరిగినా సరే మీకు చావు దెబ్బ కొట్టడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తారు. మీరు అబద్ధపు హామీలతో, అబద్ధపు మాటలతో ఈ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చి మీరు కనబడకుండా, ప్రశ్నించకుండా, ఎవరు కూడా మీ సొంత లాభాలు చూసుకుంటూ కరప్షన్ ఈ రాష్ట్రంలో ఇండియా భారతదేశంలో నెంబర్ 1 స్టేట్గా రాష్ట్రాన్ని కరప్షన్లో పెట్టి మీరు ఇలాగా సంస్కారం లేనటువంటి మాటలు మహిళల మీద, మహిళలు ఎవరైనా ఏమనంటే ఇమీడియట్ యాక్షన్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ మనుషులు మాట్లాడితే యాక్షన్ లేదు. జనసేన వాళ్ళు ఒక మహిళను మొన్న చూసాం, 4 రోజుల కిందట ఏ విధంగా కొట్టడం జరిగింది. ఈ విధంగా మీరు చేస్తున్నటువంటి తీరు, మీరు చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలు, స్టేజ్లు ఎక్కి ఎమ్మెల్యేలు మహిళలు రికార్డ్ డ్యాన్సులు చేయించడం, ఇటువంటివన్నీ చేస్తున్నా వాళ్ళకి ఒక ఎమ్మెల్యే సస్పెన్షన్ లేదు, ఒక ఎమ్మెల్యే డిసిప్లినరీ మొత్తం అంతా సాగుతుంది. రాబోయే రోజుల్లో మీకు అర్థమవట్ల గ్రౌండ్లో విపరీతమైన వ్యతిరేకత మీ మీద. రేపు ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ, రాధాకృష్ణ గారు మీ వ్యాఖ్యలు వెనక తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి, మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో మీకు రాబోయే రోజుల్లో మీకు తీవ్రమైనటువంటి పరిణామాలు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీ మీద విపరీతమైనటువంటి కామెంట్స్, దాని గురించి తప్పు అయిపోయిందని ఒప్పుకోండి. ఇప్పటికైనా ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తారు. ఎందుకంటే మన వాళ్ళు, మన ఆంధ్ర వాళ్ళు, మన మహిళలు అందరూ కూడా మిమ్మల్ని ఏది చెప్తే అది నమ్ముతారు. కాబట్టి క్షమాపణ చెప్పేస్తే నమ్మేస్తారు. మీ లోపల ఎలాగున్నా సరే బయటగా చెప్పండి. ఎలక్షన్ చెప్పినటువంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు ఏది హామీలు ఇచ్చారో అవన్నీ కూడా చేసే విధంగా ఫస్ట్ వాళ్ళకు బుద్ధి కలిగే విధంగా మీ యొక్క మీడియా ఏబిఎన్ రాధాకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే వాళ్ళు మహిళను ఉద్దేశించి భర్తలు తన భార్యని పెళ్లిగా అనుకొని పెళ్లి సంబంధాలు వెతకాలని ఆయన చెప్పడం అంటే నిజంగా ఆయన అసలు ఏ విధంగా మాట్లాడుతుందో. అసలు ఎంత వయసుండి ఇన్ని సంవత్సరాలు ఆయన ఒక పత్రికను రన్ చేస్తూ, ఒక టీవీ ఛానల్, ఒక పత్రికను రన్ చేస్తూ ఈ విధంగా ఈ మాటలు ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేదరించుకుంటారు. ఎంత కేవలం వ్యాపారం చేసుకుంటారు. అమరావతి ఏదైతే మంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మావికన్ అని పెట్టి ఆయన ఈ యొక్క మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ప్రాంతంలో రాజధాని కట్ట ఆ ఆలోచనని ఆయన చెప్పడం జరిగింది. మనకి ఈ రాజధాని అయిపోతే ఈ ప్రాంతాల్లో పెడితే ఎవరు ఈ 3 లక్షల కోట్లు రాజధాని దేని? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ వాళ్ళు సొంత మనుషుల కోసం ఆయన ఈ యొక్క అమరావతి 3,000 ఇంకా 30,000 ఎకరాలు ఆయన ఎక్వేషన్ పెడతానంటున్నారు. కేవలం వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి, వాళ్ళు లబ్ధి పొందడానికి తప్ప వేరే విధంగా కాదు. ఈ రాష్ట్రంలో చాలా విపరీతమైన అవినీతి పెరిగిపోయింది. మామూలు అవినీతి కాదు, రాష్ట్రం అంతా కూడా అవినీతితో రన్ అవుతుంది ఇక్కడ. మరి దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంత అవినీతి ఎప్పుడూ చూడలేదండి. ప్రతి దాంట్లో ఎంఆర్ ఆఫీస్కి వెళ్తా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఎమ్మెల్యేలు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ప్రతిదీ కూడా అవినీతి. పండగలప్పుడు ప్యాకాట్లు ఆడించడం, క్లబ్ డ్యాన్సులు చేయించడం అంతా కూడా చాలా వరస్ట్గా ఈ రాష్ట్రం తయారైంది.
పిల్లలు రోడ్డు మీద దీన్ని కొట్టడం. డైవర్ట్ చేయడం కోసం, కేవలం డైవర్షన్ కోసం వీళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడడం, వీళ్ళు ఏమన్నా వాళ్ళ గురించి మాట్లాడితే వీళ్ళకు ఎల్లో మీడియాకు ఉన్నటువంటి మీడియా సంస్థల ద్వారా టాపిక్ని డైవర్ట్ చేస్తూ, ప్రతిసారి కూడా టాపిక్ని డైవర్ట్ చేస్తూ దాన్ని ప్రజలందరూ కూడా మావిగాన్ కోసం ఆలోచించే టైంలో దీన్ని డైవర్షన్ పాలిటిక్స్. మరి ఎంత విపరీతమైన అవినీతి, ఇంకా అసలు మన బాబు విపరీతమైన కరప్షన్. 3% 4 కమిషన్ తక్కువైతే ఎక్కడ ఏ కాంట్రాక్టులు అడలేకపోతున్నారు కాంట్రాక్టులు అందరూ. సచివాలయం అక్కడ కాంట్రాక్ట్ బిల్ చేయడానికి 15% కమిషన్. అందరూ కూడా ఆ గవర్నమెంట్ ఒకటో రెండో విషయం ఏంటంటే, ప్రజలను ఉద్దేశించి, మహిళలను ఉద్దేశించి ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనే పెద్ద సంస్థ మీ అందరికీ ఆదరణ కలిగి ప్రజల ఉద్దేశం గురించి, ప్రజల నాడిని మీరు ఉంటారని చెప్తే, మీరు మీరు పుట్టించే అమ్మని చెల్లిని కూడా దూషించే స్థితిలో మీరు ఉన్నారని చెప్తే ప్రజలందరూ తలదించుకునే స్థితిలో ప్రజలందరూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనే సంస్థ ప్రజల ప్రజల వద్దకు చెప్పి మిమ్మల్ని ఆలోచిస్తుంటే, ఈరోజు మీరు చేస్తున్న పని కూటమి ప్రభుత్వాలకి వాళ్ళకి ఏదైనా చిన్నది మాట్లాడితే, మన రాష్ట్రం గురించి బాగు గురించి మాట్లాడితే, మీరు మహిళల గురించి అలాగే మీరు ప్రతి ఒక్కరి గురించి మాట్లాడడం సమంజసం కాదు. మీరు తప్పకుండా రాబోయే రోజుల్లో ఇలాంటి ఉంటే మాత్రం మీ మీద ఎన్నో చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అలాగే ప్రజలు కూడా ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని, ఏబిఎన్ ఛానల్ని కూడా మీరు వీళ్ళు కూటమి నాయకులకి మాత్రమే అదే మంచి చేసే యోచనలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం పేద బడుగు బలహీన వర్గాల గురించి ఏనాడైనా సరే ఏ ఒక్క అక్షరమైనా మంచిగా రాశారేమో ఈ 2 సంవత్సరాల్లో మీరు ఆలోచించి చేయండి. ఓన్లీ ఈ యొక్క సిబిఎన్ అలాగే జనసేన బీజేపీ పార్టీ నాయకులకి మాత్రమే మంచి చేసే యోచనలో ఈ యొక్క ఉన్నారు. ఇతను ఈ యొక్క ఏబిఎన్ ఛానల్ని బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.